మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. ఆలయాలన్నీ మహాశివరాత్రి ఉత్సవాలకు పుస్తాబయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి ఆలయాల వద్ద క్యూ లైన్లో భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పరమేశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందుకు తగ్గట్టే అధికారులు ఏర్పాట్లన్నీ చేశారు. శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల బాలరాముడికి పంచలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇక వాటిని ఒకే రోజు దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని ఉమారుద్ర కోటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామమూర్తి శర్మ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆలయాలన్నీ శివరాత్రి ఉత్సవాలకైతే సిద్ధమయ్యాయి. మనం ఇప్పుడు ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉన్నాము. నాగవల్లి నది తీరాన అయితే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న లింగాన్ని అయితే బలరాముడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం అనేక చారిత్రక అయితే కథనాలు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి బలరాముడితో ఇక్కడ 5 లింగాలను అయితే ప్రతిష్ఠించారు బలరాముడు. ముఖ్యంగా నాగవల్లి నది తీరాన్ని ఆలయం ఉండడంతో భక్తులైతే ఇక్కడికి ఉదయం 3 గంటల నుంచే వచ్చి పరమేశ్వరుని దర్శించుకునేందుకు బారులు తీరారు. శివనామ స్మరణతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. ఇప్పుడు మనం ఉమారుద్ర కోటేశ్వర ప్రధాన అర్చకులు శ్రీరామమూర్తి శర్మ వద్ద ఉన్నాము. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? అసలు శివరాత్రి విశిష్టత ఏంటి? ఓం నమో భగవతే రుద్రాయ. మహాశివరాత్రి అంటే స్వామివారి తాలూకా పుట్టుక. లింగ రూపంలో స్వామివారు ఈరోజు ఉద్భవించారు. అది త్రయోదశి చతుర్దశితో కూడినటువంటి సమయం. అందువల్ల ప్రతి మాసానికి త్రయోదశి చతుర్దశితో కూడినటువంటిది బహుళ, అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి దాన్ని బహుళ త్రయోదశి చతుర్దశి అంటాము. ఈరోజు స్వామివారి తాలూకా పుట్టినటువంటి రోజు బహుళ త్రయోదశి చతుర్దశి నాడు. అదేవిధంగా ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి. ఇది విశిష్టత మహాశివరాత్రిది. ఈరోజు స్వామివారికి వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు మహాభోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి మహాహారతి ఉంటుంది. రాత్రి స్వామివారికి మహాన్యాసపూర్వక నమక చమక పురుష సూక్త శ్రీ సూక్త దశాంతులతో స్వామివారికి అభిషేకం ఉంటుంది. తదుపరి 200 కేజీల బియ్యంతో స్వామివారి అలంకరణ ద్రోమూర్తిని ధరింపజేయడం జరుగుతుంది. ఆ తరువాత స్వామి తాలూకా అభిషేకం సప్తవాహనములతో త్రివిధ ఉత్సవం ఉంటుంది. ఈ విధంగా మహదాశీర్వచనం భక్తులందరికీ కూడా చేయబడుతుంది. ఓం నమ శివాయ. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ, శ్రీకాకుళం. ఇప్పుడు ఆలయ ఈవో ఉన్నారు సుకన్య గారు. మేడం, ఈ శివరాత్రికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మేడం అయితే చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. మొత్తం చూస్తున్నారు కదా మీరు. పోలీస్ బందోబస్తు అనగా వాలంటీర్ అనగా ఆల్రెడీ 1 వీక్ నుంచి మేము కష్టపడుతున్నాము. నేను బోర్డు మెంబర్ను. అలాగని మేడం అయితే చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు. కనిపిస్తుంది మనకి. అలాగే ఎక్కడా కూడా క్లౌడ్ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. వాటర్ అయినా మజ్జిగ అనగా అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రసాదాలు గట్ట చాలా బాగా చేస్తున్నారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని దర్శనం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాల అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శివరాత్రి రోజు పరమేశ్వరుని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తులు ప్రగాఢ విశ్వాసం చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేక శైవ క్షేత్రాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో అయితే బలరాముడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించుకునేందుకు అయితే భక్తులు బారులు తీరారు. అదేవిధంగా దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగ క్షేత్రంలో అయితే భక్తులు ఉదయం 3 గంటల నుండే అక్కడ బారులు తీరారని చెప్పాలి. అదేవిధంగా మల్లికార్జున స్వామి రామవలస శ్రీకాకుళం జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ శైవ క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి పరమేశ్వరం దర్శించుకొని ఆ కృపా కటాక్షాలకు అయితే భక్తులు అయితే అధిక మొత్తంలో అయితే ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయనే చెప్పాలి. ఉదయం 3 గంటల నుంచి రకరకాల అభిషేకాలతోని సాయంత్రం వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలతోని వివిధ రకాల అలంకరణలతో పరమేశ్వరుడు అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇది మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శైవ క్షేత్రాల్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు 6 టీవీ శ్రీకాకుళం.